నమస్తే అండి. జయ రామకృష్ణ. మనం ఇప్పుడు రామకృష్ణ ప్రభ తెలుసు కదా చాలామందికి, అది మంత్లీ మ్యాగజైన్ అనమాట. చాలా తక్కువ కాస్ట్తో ఇది యాక్చువల్గా 15 రూపీస్ ఉండింది ఇంతకుముందు, ఇప్పుడు 20 చేశారు. సో దాంతోనే మనకి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అనమాట. ఇంటికి కూడా మీరు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. రామకృష్ణ మఠంకి వెళ్తే అక్కడ దొరుకుతుంది మంత్లీ మ్యాగజైన్. చాలా బాగుంటుంది. స్వామీజీ వాళ్ళందరూ రాస్తూ ఉంటారు దీంట్లో విషయాలు. సో ఇందులో ఈరోజు నాకు ఎందుకో ఇది ఈ విషయం చెప్పాలని అనిపించింది. ఇది ఏంటి అంటే మన తీర్థయాత్రలు అని ఒక టాపిక్ ఇచ్చారనమాట. మనం చాలామంది ఇష్టపడతాం కదా, తీర్థయాత్రలకు వెళ్ళాలంటే ఇష్టపడతాం. మనం అరుణాచలం వెళ్తాం, తిరుపతి వెళ్తాం, కాశీ, ఇంకా షిరిడి, ఇట్లా చాలా వాటికి మనము వెళ్తూనే ఉంటాము. అయితే ఆ వెళ్ళే క్రమంలో మనం చేస్తున్న తప్పులేంటి, అసలు ఎలా వెళ్ళాలి తీర్థయాత్రకి అనే దాని గురించి ఇక్కడ వివరించారనమాట. సో చదువుతూ వెళ్తాను, వినండి. సో సత్సంగం అంటే మాకు ఒక గురువు గారు చెప్పింది ఏం లేదనమాట. మీరు ఏదో ఊగిపోయి ప్రసంగాలు ఇవ్వాల్సిన పని లేదమ్మా. అక్కడ ఉన్నది ఒక మంచి పుస్తకం, ఇప్పుడు కథామృతం అని, శారదమ్మ చరిత్ర కానీ ఏదో ఒకటి తీసుకొని చదువుతూ ఉండండి. ఒకరు చదవండి, మిగతా వాళ్ళు వింటారు, అంతే. అదే సత్సంగం అని చెప్పారనమాట. కాబట్టి అది కూడా చేద్దాం ఈరోజు మనం. కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా. మనం అప్పుడప్పుడు పవిత్రమైన సంకల్పంతో పరమాత్ముడు వెలిసిన పుణ్యక్షేత్రాలను, దివ్యాత్మ స్వరూపులైన మహానుభావుల ఆశ్రమాలను, సమాధి స్థలాలను దర్శించడానికి వెళ్తూ ఉంటాము. ఉదాహరణకు తిరుపతి, కాశీ మొదలైన పుణ్యక్షేత్రాలు, షిరిడి మొదలైన పవిత్ర స్థలాలు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి, ఏం తినాలి, ఎక్కడ పడుకోవాలి, ఏమేమి సరంజామా తీసుకుపోవాలి, అక్కడ రూమ్ దొరుకుతుందా లేదా, దొరికితే అందులో ఏసీ లేకపోతే ఎలా, భోజనం దొరక్కపోతే ఎలా, దొరికినా మనం అలవాటు పడిన భోజనం కాకపోతే ఎలా, స్నానం చేయటానికి వేడినీళ్ళు లేకపోతే ఎలా, చలి వేస్తే ఎలా, ఎండ తీవ్రంగా ఉంటే ఎలా, మొదలైన 1,00,000 సౌకర్యాల గురించి తెగ ఆలోచిస్తూ ఉంటాము. అన్నీ మనకు కావాల్సిందే, ఏది వదులుకోవటానికి మనసొప్పదు, అంతే కదా. మనము ఇంకా ఏం చెప్తారంటే అసలు ఏకాంతంగా వెళ్ళాలి తీర్థయాత్రలకు అని చెప్తారు. ఇంట్లో పోనీ మనం ఏం చేస్తాము, చాలా పెద్ద పెద్ద గ్యాంగులుగా వెళ్తాము. అప్పుడు ఏమవుతుంది, కబుర్లు వచ్చేస్తాయి మనకి. కొంతమంది భజన్స్ అలా చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, కానీ చాలా తక్కువ మంది. కాబట్టి వీలైనంత వరకు ఒంటరిగా వెళ్ళమని చెప్తారు. మనం ఆడవాళ్ళము ఒంటరిగా వెళ్ళలేం కాబట్టి ఇంట్లో వాళ్ళతో కనీసం కలిసి వెళ్ళొచ్చు, లేదా ఎవరో ఒక ఫ్రెండ్నో ఎవరిని తోడు తీసుకొని వెళ్ళొచ్చు. అట్లా వెళ్ళినప్పుడే తీర్థయాత్ర ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్తున్నారు. అయితే మనం ఇవన్నీ క్వశ్చన్స్ ఇచ్చారు కదా మనకి. ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాం అనుకోండి, ఇంకా మనకి విపరీతమైన టెన్షన్ తిరుపతిలో దర్శనాల గురించి. ఇంకా అసలు మనకి చాలా ఇబ్బంది పడుతుంటాం రూముల గురించి. అక్కడ ఉన్న పరిస్థితి కూడా అలాగే ఉంటుంది, మనకు టెన్షన్ ఉంటుంది. సో ఆ టెన్షన్ అసలు ఇక్కడ ఇంట్లో నుంచి బయలుదేరినప్పటి నుంచి మనం అక్కడ చేరి దర్శనం చేసుకొని మళ్ళా ఇంటికి వచ్చే వరకు భగవంతుని గురించిన ఆలోచన మాత్రమే ఉండాలి. మనం సత్సంగం చేసుకుంటూ వెళ్ళడము, పాటలు పాడుకుంటూ వెళ్ళడము అట్లా లేదు, అవకాశం లేదు. మనం ఎక్కడో ట్రైన్లోనే ఎక్కడో వెళ్తున్నాము, అక్కడ పాటలు పాడేసుకోము కదా, ఎవరో చూసేమని అనుకుంటారనేసి. కాబట్టి మనం జపం చేసుకుంటూ వెళ్ళాలి, కనీసం నామజపం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మనం అలా చేస్తున్నామా లేదు కదా అని అంటున్నారనమాట. ఇక్కడ మనం ప్రధానమైన విషయం ఒకటి విస్మరిస్తూ ఉంటాం. అదేమంటే మహాత్ములంటేనే ఆత్మస్వరూపులైన వారు కదా, ఇక పరమాత్ముడి గురించి చెప్పాల్సింది ఏముంది, ఆయన అంతే. మనం కూడా ఆత్మోన్నతి కోసమే ఆయా ప్రదేశాలకు వెళ్తున్నాము, అంతే కదా. ఇప్పుడు అరుణాచలం వెళ్ళాము అంటే ప్రతి విజిట్కి కొంత మార్పు అనేది మనలో రావాలన్నమాట. గిరి ప్రదక్షిణ చేస్తున్నాము అంటే దాన్ని ఒక సక్రమమైన పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళాలి, అంతేగాని మాట్లాడుతూ ఏదో కబుర్లాడుతూ ఫోన్లు మాట్లాడుతూ అలా చేస్తే అది గిరి ప్రదక్షిణ కిందికి రాదు. ఎంత అంటే అంత భక్తి శ్రద్ధలతో చేసినప్పుడు విపరీతమైనటువంటి మనకు అన్నీ కూడా శుభాలన్నీ కలుగుతాయి అన్నమాట. ఎన్నో అనుభూతులు ఇస్తాడు భగవంతుడు. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను. ప్రతిసారి గిరి ప్రదక్షిణప్పుడు ఎన్నో అనుభవాలు వచ్చేవి. సో కాబట్టి నేను మా హస్బెండ్ ఉన్నా సరే తనని ముందు వెళ్ళిపోమని చెప్పి నేను ఒకదాన్నే వెనకాల నడుచుకుంటూ వెళ్తాను అనమాట. ఆయన కూడా ఓకే చేస్తారు, ఆయన పాటకు ఆయన వెళ్ళిపోతూ ఉంటారు. సో అర్ధరాత్రి అయినా అక్కడ ఏం భయం ఉండదు కాబట్టి అరుణాచలంలో వీలైనంత వరకు మనము ఒంటరిగా గిరి ప్రదక్షిణ చేయటానికి మక్కువ చూపించాలన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, మనం ఏ ప్రదేశానికైనా వెళ్ళాము అంటే ఖచ్చితంగా పుణ్యక్షేత్రంలో శక్తి అనేది ఉంది. ఎందుకంటే అక్కడ మహానుభావులు అందరూ తపస్సు చేసి ఉంటారు కాబట్టి. మనము అక్కడికి వెళ్ళి ఆ ఎనర్జీని డ్రా చేసుకునేలాగా ఉండాలి మన మానసిక స్థితి.
అంతేకాని మనము ఎంతోమందితో పోయి అందరితో కబుర్లు ఆడుకుంటూ అక్కడికి వెళ్ళి షాపింగ్లు, కొంతమంది కాశీకి వెళ్ళి విపరీతమైన షాపింగ్లు చేసేస్తారు. అదంతా కాదనమాట, అదంతా దానికోసం వెళ్తున్నట్టే ఉంటుంది. అట్లా కాదు అని చెప్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ ఎంతసేపు శరీర ధ్యాస మాత్రం వదలదు. ఎన్ని డ్రెస్సులు పెట్టుకుందాము, ఎన్ని రకాల అల్పాహారాలు, భోజన పదార్థాలు ఏం తీసుకెళ్దాము, నేను కొన్ని తీసుకొస్తాను, నువ్వు కొన్ని తీసుకురా, ఇలాంటి ఆలోచనల మీదనే ప్రయాణం అంతా ఆధారపడి ఉంటుంది తప్ప ఆత్మ సంబంధమైన ఆలోచన అరకొరగానే ఉంటుంది, అసలు ఉండదనే చెప్పాలి అంటున్నారు. ఎవరైనా అక్కడికి వెళ్ళి నేను ఏమి సాధన చేయాలి, ఆ పుస్తకాలు తీసుకెళ్తున్నామా మనము? అక్కడికి వెళ్ళి లలితా సహస్రనామాన్ని ఒకసారి చదువుకుంటే, ఇప్పుడు అరుణాచలంలో వెళ్ళి చదువుకుంటే చాలా గొప్పగా ఉంటుంది కదా. కాశీకి వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళి చదువుకుంటే ఇంకా గొప్పగా ఉంటుంది కదా. అట్లా మనం ఆలోచిస్తున్నామా? ఒక శివపురాణాన్ని తీసుకెళ్దాము, అక్కడికి వెళ్ళి చదువుకుందాము, ఒక రామాయణాన్ని తీసుకెళ్దాము, చదువుకుందాం అక్కడికి వెళ్ళి, అట్లా అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, అసలు ఉండరనే చెప్పచ్చు అంటున్నారనమాట. ఉండకపోతే ఆత్మోన్నతి కోసం మనం చేసే తీర్థయాత్రలు సార్థకమవుతాయా? అంతా వృధా ప్రయాస కదా అంటున్నారనమాట. కాబట్టి కొంతమంది ఎన్ని తీర్థయాత్రలు చేసినా వాళ్ళలో చేంజ్ ఎందుకు ఉండదు అంటే, వాళ్ళు ఎంతసేపు ఉన్న ఈ బాహ్య విషయాల మీదే ఉంటున్నారనమాట. అక్కడికి వెళ్ళి మనం ఫోటోలు దిగడము, అక్కడికి వెళ్ళి ఇంకా మనకి అదే ఉంటుంది. సో నేను గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ అప్పుడు కొన్ని ఫొటోస్ తీసి పెట్టేదాన్ని, ఇంకా తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసుకునేదాన్ని అనమాట. అసలు ఫోను ఇంకా స్విచ్ ఆఫ్ చేసుకొని మన ప్రశాంతంగా మంత్రం చేసుకుంటూ వెళ్ళినప్పుడు విపరీతమైనటువంటి మంచి మంచి విషయాలు జరిగాయి. కొన్ని గురువులతో మాత్రమే చెప్పాలి అంటారు కాబట్టి అవి కొన్ని నేను ఇక్కడ చెప్పడం లేదు. కాబట్టి ఏమంటున్నారు, అంతేకాక ఎంతో దూరం 1 రోజో 2 రోజుల్లో రైల్లోనో ఫ్లైట్లోనో లేదా సొంత వాహనంలోనో ప్రయాణం చేసి మొట్టమొదట శారీరకంగా అలసిపోతూ ఉంటాము. అంతే కదా, మనము ఎలా వెళ్ళినా జర్నీ అన్నాక అలసిపోతాం. అందుకే ఏమంటారు, ఎక్కడికైనా వెళ్తే కనీసం అరుణాచలంకి వెళ్ళినప్పుడు ఒక 3 రోజులు ఉండండి, అప్పుడైతేనే మీరు అక్కడున్న ఆధ్యాత్మికతను మీరు అనుభవించగలరు అంటారు. ఒక స్థలానికి వెళ్ళామంటే అక్కడ ఒక 2-3 రోజులు ఉండేటట్టు వెళ్ళాలన్నమాట. మనం ఏం చేస్తాము, చాలా ప్లేసులు చూసేయాలని అనుకుంటాము, ఒకటైన తర్వాత ఒకటి వెళ్తూనే ఉంటాము. చాలా ఊర్లకి వెళ్ళామండి మేము, ఇన్ని ఊర్లకు వెళ్ళాము అంటారు. ఈ టూరిస్ట్ బస్సులు వాళ్ళు కూడా అలాగే పెడుతుంటారు, చాలా ఊర్లు చూపిస్తాము వచ్చేయండి అంటారు. కానీ ఒక్కొక్క దగ్గర ఎంతసేపు ఉంటున్నాం మనం, అక్కడున్న వైబ్రేషన్స్ని మనం స్వీకరిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అందుకని ఏం చేయాలి, అన్ని ఎక్కువ ఊర్లు పెట్టుకోకుండా ఒక దగ్గరికి వెళ్ళి అక్కడే ప్రశాంతంగా, చాలా ఊర్లకు వెళ్ళే ఖర్చు ఒక దగ్గర ఉంటే సరిపోతుంది కదా. ఒక 10 ఊర్లు పెట్టుకునే బదులు ఒక ఊరు పెట్టుకొని, ఒక పుణ్యక్షేత్రం పెట్టుకొని అక్కడే ఒక 3 రోజులు ఉంటే ఆ ఖర్చు కూడా ఈక్వల్ అవుతుంది. కాబట్టి అట్లా చేసినప్పుడు అక్కడ ప్రశాంతతని అనుభవించగలుగుతాం అనమాట, అక్కడ ఉన్న వైబ్రేషన్స్ని మనం స్వీకరించగలుగుతాము. కాబట్టి ఏమంటున్నారు, అప్పుడు మనకు తెలియకుండానే జరిగిపోతున్నది ఏమిటంటే, శరీరాన్ని సముదాయించడానికి మన శక్తియుక్తులన్నీ వినియోగించబడుతున్నాయి, అంతే తప్ప ఆత్మవిచారానికి ఆస్కారం ఉండదు. దేవతామూర్తులను దర్శించుకొని స్థిరంగా ఒక దగ్గర కూర్చోవటము, మానసికంగా ఏకాగ్రత సాధించటం అనేవి శారీరకంగా అలసిపోయినప్పుడు కుదరదు. అందుకే మనకు కూడా ఏం చెప్తారంటే, శారీరకంగా విపరీతంగా అలసిపోకూడదు అనమాట. ఇంట్లో పనులు అయితేనేమి, ఎలా సాధ్యమవుతుందండి, మరి పనులు చేసుకోవాలి కదా అంటే అన్ని ప్లాన్డ్గా చేసుకోవాలి. ఎక్కువ వంటలు, ఒకరింట్లో 4 రకాల వంటలు వండుతున్నారు అనుకోండి, పూటకు 4 రకాలు, ఆ ఇంట్లో విపరీతమైన అలసట ఉంటుంది ఆ లేడీకి. వాళ్ళు ఎట్లా భగవంతుని భక్తి ఎలా చేసుకోగలుగుతారు? కాబట్టి మనం కూడా అందుకని ఏమంటున్నారు, చాలా దూరాలు వెళ్తున్నప్పుడు అలసిపోతాము, అక్కడికి వెళ్ళిపోయాక మనకి ఇంకా ఆత్మ గురించి ఆలోచించేది ఏమి ఉండదు అని చెప్తున్నారు అనమాట. ఆత్మస్వరూపులైన వారితో సముచిత సంబంధం ఏర్పరచుకోవడము మన ఆత్మతోనే సాధ్యం తప్ప శరీరంతో చాలా తక్కువ అన్నది ఇక్కడ గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం శారీరకంగా అలసిపోకుండా ఉంటూ మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వైబ్రేషన్స్ని, ఆ ఆత్మస్వరూపులైనటువంటి భగవంతుని గురించి ఆలోచించడానికి టైం పెట్టుకోవాలన్నమాట. ఇంటి దగ్గర ఇలాంటి సౌకర్యాలు అన్నీ ఉండనే ఉన్నాయి కదా, ఒక 2-3 రోజులు ఇవి లేకుండా ఉండలేమా అని ఆలోచించాలి అని చెప్తున్నారు. సో కాబట్టి మనకి ఎట్లాంటి పరిస్థితి, ఒక రూమ్ సరిగా దొరకలేదు అన్నా కూడా అట్లాంటి రూమ్లో కూర్చొనైనా నువ్వు ధ్యానం చేసుకోగలగాలన్నమాట. ఎందుకంటే ప్రతిరోజు మన ఇంట్లో అన్నీ బాగానే ఉంటున్నాం కదా మనము. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి సౌకర్యము నాకు కావాలి అని అనుకోకూడదు అని చెప్తున్నారనమాట. ఇక్కడ
అందుకే సత్యసాయిబాబా గారు ఏం చెప్పేవారంటే మీరు మీ మీ ఊర్లలోనే ఉండండి, అక్కడే సేవ చేయండి, అక్కడే నన్ను స్మరించండి, ఇంత దూరం రావాల్సిన పని లేదు, శ్రమ తీసుకోనక్కర్లేదు అని అంటున్నారనమాట. ఇంకా చాలా ఉంది, ఇక్కడితో ఆపేసి తర్వాత చూద్దాం ఇది. కాబట్టి ఏమంటున్నారంటే పుణ్యక్షేత్రాలను దర్శించడానికి వెళ్ళేటప్పుడు ఈ సరంజామా అంతా ఎందుకు శ్రమపడి వెంట పెట్టుకుపోతున్నారో మాత్రం అర్థమయ్యేది కాదు. తీర్థయాత్రలు కూడా ఈ విధంగా దైవానుగ్రహాన్ని కోరి మాత్రమే చేస్తూ ఉంటాం, ఇంత హంగామా ఎందుకు అంటున్నారు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు తీసుకుపోతున్న బరువులను గురించి పైన చెప్పుకున్నాం, కానీ వచ్చేటప్పుడు కూడా అవి కాక మరిన్ని బరువులు తోడవుతున్నాయి. ఏం చేస్తాం, అక్కడ మళ్ళీ షాపింగ్లు చేస్తాం కదా మనం, చేసి ఇంకా బరువు అయిపోతుంది. కాబట్టి భగవంతుని గురించి ఆలోచించే మనసు అనేది ఉండదన్నమాట మనకు. అదొక విచిత్రం. ఎందుకంటే అక్కడక్కడ షాపింగ్లు కూడా చేస్తారు. ఒక్కోసారి అక్కడ దొరికే వస్తువులన్నీ మన దగ్గర అంటే మనకు సెంటిమెంట్ ఉంటుంది, అదేమీ అంత తప్పేం కాదు మనకి. ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలంలో వెళ్ళాము, అక్కడ గాజులు కొనుక్కుంటే మనకు మంచిగా అనిపిస్తుంది, అట్లాంటి కొన్ని చేసుకోవచ్చు, కానీ విపరీతమైన లగేజీలు పెంచుకోకూడదు అని చెప్తున్నారనమాట. కాబట్టి ఏమంటున్నారు, ఏది దొరికితే అది తింటాం, ఎక్కడంటే అక్కడ పడుకుంటాం, దేని గురించి ఆలోచించాం, మహాత్ముల గురించే దేవతల గురించే ఆలోచిస్తామని చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయే ధీరోదాత్తమైన స్థితి నిజానికి చాలా గొప్పది. ఆ స్థితికి రావాలన్న ఆలోచన కూడా మనకు కలగకపోవటం ఆశ్చర్యకరమైన విషయము అంటున్నారు. కాబట్టి ఒక తీర్థయాత్రకు వెళ్ళాము, మనం అంత ఖర్చు పెట్టుకుని వెళ్తున్నాము, అంత శ్రమ చేస్తున్నాము అంటే అక్కడికి వెళ్ళి మనము ఆ ఎనర్జీని డ్రా చేసే అంత పరిస్థితిలో ఉంటున్నామా లేదా, మన మనసు ప్రశాంతంగా ఉందా లేదా మన మనస్సు, లేకపోతే అక్కడ ఏవో ఇబ్బందుల గురించి ఇంకేదో గురించి లేదా పక్కనోళ్ళు ఎవరో వాళ్ళతో అక్కడికి వెళ్ళిపోయి కూడా గుడిలో కూడా కబుర్లు చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన ఇంటి దగ్గర గుడి ఉందనుకోండి, అక్కడికి వెళ్తారు, ఎవరో తెలిసిన వాళ్ళు కనిపించారు, ఒక నవ్వు నవ్వేసి ఇంక ఊరుకుండాలి అంతేగాని ఇంకా అక్కడే మళ్ళీ అన్నీ మొదలు పెట్టేస్తారనమాట. మీ అమ్మాయి బాగుందా, అక్కడికి వెళ్ళిందా, కాన్పులు జరిగాయి, ఏవేవో ఇంకా అనవసరమైనటువంటి ప్రాపంచిక విషయాలు. తర్వాత బయటకు వచ్చాక వాళ్ళు మళ్ళీ కనపడినప్పుడు అప్పుడు పలకరించి అప్పుడు మాట్లాడడం ఒక రకము, మనము అది గుళ్ళో కూడా మనం పాటించడం లేదనమాట. గుడికి వెళ్ళి కూడా అక్కడ ఎవరైనా కనపడితే కబుర్లు చెప్పుకోవడము. ఇంకా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఇంకా జనాలు గుంపులుగా వెళ్ళడం నేర్చుకున్నారు చాలామంది. గుంపులుగా వెళ్ళడము, అందరూ కబుర్లు చెప్పుకోవడము, అందరూ ఒకే రకం శారీస్ కట్టుకోవాలనుకోవడము, ఇట్లా ఏదో భౌతికమైనటువంటి బయటకు సంబంధించినటువంటి విషయాల గురించి మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం తప్ప, అమ్మ నేను ఒక్కదాన్నే వెళ్తాను, ఇంకొకరిని చాలు తోడు, ఒక ఇద్దరు వెళ్తే సరిపోతుంది, వెళ్ళి వాళ్ళిద్దరు కలిసి సాధన చేసుకోవాలి, అట్లా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అరుణాచలంకి అలా వెళ్ళి ఒకరే వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. నేను కూడా ఎప్పుడు అనుకుంటాను ఒక్కదాన్నే వెళ్ళాలి అని, ఇంతవరకు ఇంకా తీరలేదు అది. కాబట్టి ఒక 10 ఊర్లు చూసే బదులు ఒక ఊరితో ఒక పుణ్యక్షేత్రంతో పెట్టుకొని మనము అక్కడికి వెళ్ళి ఆ వైబ్రేషన్స్ని అనుభవించాలి అని చెప్తున్నారు. కాబట్టి ఏమంటున్నారు, మహోన్నతమైన సన్యాసాశ్రమం స్వీకరించలేకపోయినా గృహస్థులు అంతవరకైనా చేరుకోగలిగితే అంతకంటే కావాల్సింది మరేమీ లేదు అంటున్నారు. కాబట్టి మనం ఎట్లాగూ గృహస్థులమే, మనమేమి అన్నీ వదిలేసుకొని వెళ్ళలేము, సన్యాసం వైపు వెళ్ళలేము. కానీ కనీసం తీర్థయాత్రకు వెళ్ళినప్పుడైనా మన మనస్సు భగవంతుని మీద లగ్నమయ్యేటట్లు చూసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. మొట్టమొదట చేతిలో మోసే బ్యాగుల బరువుల నుండి విముక్తి లభించినప్పుడు మనసులో ఉండే తలుపుల నుంచి విముక్తి ఎలా లభిస్తుంది? అది మనం బరువులు తీసుకెళ్తున్నాం కదా, మనం చాలా ఆ టైంలో ఆ డ్రెస్ వేసుకోవాలి, ఈ టైంలో ఈ డ్రెస్ ఇంకా అన్నీ పెట్టుకుంటున్నాము, ఈ బరువు పెంచుకుంటున్నాము, మనసులో ఆలోచనల బరువు అనమాట. సో కాబట్టి మనం ఈ లగేజ్నే తగ్గించుకోలేనప్పుడు మనసులో ఆలోచనల బరువుని మనం ఎలా తగ్గించుకోగలము అని అడుగుతున్నారు అనమాట. ముక్తి ఎలా వస్తుంది? భ్రమలో కాలక్షేపం జరుగుతూ ఉండగానే బ్రతుకులు కాలగర్భంలో కలిసిపోతాయి, అలా జరగాల్సిందేనా అంటున్నారనమాట. కాబట్టి అట్లా మనము ఎందుకు వెళ్తున్నాము, ఆ తీర్థయాత్రని సఫలం చేసుకోవాలి అనేది మనం ఆలోచించాలి అని చెప్తున్నారు. ఇక్కడితో ఈ టాపిక్ ముగిస్తాను. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఇప్పుడు మీ ఆలోచనలు పంచుకుందరు గాను.